అది విని ఆ ఏనుగు, నా గర్భంలో ఉన్నది కుక్క పిల్లలు కాదు, ఏనుగు పిల్ల. నేను 2 సంవత్సరాలకు ఒకసారి ఒక ఏనుగు పిల్లకు జన్మనిస్తాను. నా బిడ్డ నేలపై పడగానే నా బిడ్డ భారం భూమికి అర్థమవుతుంది. ఇంకా నా బిడ్డ రోడ్డు మీద తిరుగుతుంటే జనమంతా నిలబడి ఆరాధనగా ఆనందంగా చూస్తారు. ఒక అరుదైన అద్భుతాన్ని నేను నా గర్భంలో మోస్తున్నాను. మీ పిల్లలు రోడ్లపై ఎన్ని ఉన్నా ఎవ్వరూ వాటిని ఆనందంగా ఆరాధనగా చూడరు. కానీ నా బిడ్డకు ఉన్న విలువ చాలా గొప్పది అని గర్వంగా చెప్తుంది. కుక్క ఏనుగును హేళన చేసినందుకు తగిన విధంగా సమాధానం ఇస్తుంది. ఇక హేళనగా మాట్లాడినందుకు నన్ను క్షమించు మిత్రమా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఇతరుల కోరికలు తీరుతుంటే మన మీద మనం నమ్మకాన్ని కోల్పోవద్దు, మరియు ఇతరుల బలాలు చూసి అసూయపడొద్దు. మన కలలు నిజం కాలేదని అసహనం వద్దు.